హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వర్క్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే. వేణీలు కొట్టాలి, ఇంకా వచ్చేసి జాలి గడ చేయాలి, ఇంకోటి డాట్ల సెట్ చేయాలి. డాట్ల సెట్లు ఎలా ఉంటుందో మీకు వీడియోలు చూడండి. మీకు డాట్ల సెట్ అంటే ఏదో అనుకుంటారు, చూపిస్తారు రెడీ చేసి. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. పిల్లలు కూడా లంచ్ బాక్స్ పెట్టి పంపించేసినాం, అయిపోయింది. ఇక పని మీద కూర్చుంటే మళ్ళీ ఇక ఇప్పుడు ఏం లేవు ఇక మళ్ళీ సాయంత్రమే లేచేస్తాం. సాయంత్రమే వర్క్ అయిపోయాక నేను లేస్తాం. ఇక ఇప్పుడే రెడీ చేస్తాం చూడండి. ఇంకో గిన్నె కూడా తెచ్చుకున్నాం పూలకి. పూలు ఇప్పుడే వచ్చినాక కొంచెం డల్గా ఉన్నాయి, వాటర్లు వేసుకొని కొట్టాలి. చూపిస్తా. గులాబీలు వచ్చినాయంట, బయట ఉండే చూపిస్తా. గులాబీ పూలు పొద్దుగాలనే వచ్చినాయి. పొద్దుగాల ఎన్నిటికి వచ్చినాయిలే, కానీ ఇంకా ఏం కొట్టడం అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకో ఇక్కడ పెట్టినాం గులాబీ కట్టలు. కొంచెం వాటర్లో వేసుకోవాలి. కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి, కాకపోతే మాకు వర్క్ ఫాస్ట్గా కావడానికి మేమైతే తెంపైతే వాటర్లో వేసుకుంటాం. కంపల్సరీ ఖచ్చితంగా వేసుకోవాల్సింది. వేసుకుంటేనే ఫాస్ట్గా కొట్టడానికి వస్తుంది మాకు. ఇంకా ఇవి అయితే తెంపి పెట్టుకోవాలి వాటర్లు. ఇక అక్కడ నుంచి అయితే టబ్ చైర్లు వేసుకున్నాం. ఆ టబ్ చైర్లో కూర్చొని కొడతాం అన్నమాట. దండలు కొట్టడం స్టార్ట్ చేస్తాం టబ్ చైర్లో. ఎందుకంటే నలుగురు వస్తున్నాయి కదా, కూర్చొని కొడుతున్నాం మ్యాక్సిమం. టబ్ చైర్లో కూర్చొని బ్యాక్ సైడ్ మెత్త వేసుకొని కూర్చొని కొడుతున్నాం అన్నమాట. ఇంకా మెత్త వేసుకొని ఇంకా ఇట్లా కూర్చొని కొడతాం అన్నమాట. మీకు ఇంకా అటు వచ్చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఏదో మూవీ పెట్టుకొని చూసుకుంటా రెడీ చేస్తుంటాం దండలు. ఎప్పుడైనా అదే విధంగా చేస్తుంటాం. ఇక వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక 2-3 సినిమాలు అవుతూనే ఉంటాయి, వెబ్ సిరీస్ చూస్తూనే ఉంటాం. అయిపోగానే ఏదో ఒకటి దోలాడి మళ్ళీ చూసుకుంటా రెడీ చేస్తూనే ఉంటాం. ఇంకా వాటర్ గిన్నె అయితే తెచ్చుకుందాం వాడ. ఇంకా ఇలా పూలు కట్ చేసి చేయాలి. చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. జాలి జడ కూడా రెడీ చేసి ఉంది, అది కూడా చూపిస్తాం. మోడల్ ఎలా రెడీ చేస్తామో. అండ్ దాంట్లో సెట్ కూడా చూడండి, చూపిస్తాం అది కూడా. సరేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో వస్తే లైక్ కొట్టండి ఒకటి. ఇగో డాట్ల సెట్ ఇగో 5 పీసులు కొట్టాం, కింది పీసులు కొట్టాలి. కింది పీసులు కొట్టేస్తే రెడీ అయిపోతుంది. ఇదే డాట్ల సెట్ అంటారు దీన్ని మొత్తం కంప్లీట్ అయిపోయాక మీకు చూపిస్తాను వీడియో. ఇటు వచ్చేసి జాలి జడ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి చెక్కకు ఇట్లా కుచ్చుకుంటాం అనమాట. దారం కుచ్చి ఇట్లా పొడుగులో కట్టుకోవాలన్నమాట. శీలలు ఉంటాయి అటు ఇటు, శీలలకి కట్టుకోవాలి. ఇట్లా కట్టేసుకొని తర్వాత ఒక్కొక్క పువ్వుతో మళ్ళీ అల్లాలన్నమాట. మీకు అల్లేటప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ. ఇంకా ఇట్లా వచ్చేసి ఎన్ని అంటే ఇట్లా మొత్తం 5 ఉంటాయి. 5 ఇట్నే కట్టుకోవాలి పొడుగుల. ఇట్లా పొడుగులో కట్టుకున్నాక మళ్ళీ ఇట్లా అల్లుకుంటా పోవాలన్నమాట. మీకు అల్లేటప్పుడు వీడియో చూపిస్తాను చూడండి. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. మీకు ఈ దండల సెట్ కూడా ఫినిష్ అయిపోయాక చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, ఇగో అల్లడం స్టార్ట్ చేసింది మావిడ. ఆల్రెడీ సగం అల్లేసింది, చూపిస్తాను చూడండి. ఇక ఒక్కొక్క ఫ్లవరు సూది కుచ్చుకొని మళ్ళీ దాంట్లో నుంచి ఇట్లా అల్లుకోవాలి. మళ్ళీ పువ్వు తీసుకోవాలి, మళ్ళీ సూది కుచ్చుకొని మళ్ళీ ఇవతల దాంట్లో నుంచి తీసుకోవాలన్నమాట. ఇక ఇట్లా నుంచి అల్లుకోవాలి. మళ్ళీ ఈ రెండిట్ల మధ్యలో అల్లుకోవాలన్నమాట. ఇట్లా అటు ఇటు ఇట్లా అల్లుకుంటూ పోవాలి. ఇట్లా పైకి ఇట్లా అల్లుకుంటే ఇటు దాకా వచ్చేసి ఇక జాలి జడ రెడీ అవుతుంది. ఈ విధంగానే అల్లుకోవాలన్నమాట. ఇది కొంచెం మల్లడం చాలా ఇబ్బంది, అంటే స్మూత్గా అల్లుకోవాల్సి వస్తుంది, లేకపోతే అవి ఊసిపోతుంటాయి అన్నమాట. ఒక్కొక్కటి చూసుకుంటూ అల్లుకోవాలి. ఆ దారం మధ్యలో రావాలన్నమాట. మళ్ళీ దారం మధ్యలో కూర్చోవాలి అట్లా. మళ్ళీ ఇంకోటి గుచ్చుకుంటుంది చూడండి డీప్గా, మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి తీసుకోవాలి. మళ్ళీ ఇట్లా కంచి ఇలా తీసుకుంటే రెడీ అవుతుంది అన్నమాట. అంటే ఈ విధంగానే అల్లుకుంటూ రావాలన్నమాట. ఇట్లా పైదాకా ఇట్లా 4 వరుసలు అల్లుకోవాలి. ఈ విధంగానే 4 వరుసలు అనుకుంటే ఇక జాలి జడ అయితే రెడీ అవుతుంది. మీకు మొత్తం ఫినిష్ అయిపోయాక అయితే వీడియో చూపిస్తాను చూడండి. టోటల్ ఫినిష్ అయిపోయాక మీకు. సరేనా, ఇటు సైడ్ వచ్చేసి ఇది కూడా అయిపోయింది. వచ్చేసి డాట్ల సెట్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ కింద ఇలాకలు కూడా కట్టేసాను. అయిపోయింది. ఇంకా వేణీలో ఒకటి కొట్టేది ఉంది. వేణీలో ఒకటి రెడీ చేసినాక మీకు మొత్తం వీడియో చూపిస్తాను. ఇక
వేణీలో ఒకటి ఉంది, వేణీలో ఒకటి రెడీ చేస్తే అయిపోతుంది. ఓకేనా, ఇటు సైడ్ వచ్చేసి ఒక బిల్ల గుచ్చుకుంటున్నాం. ఇది వచ్చేసి జాలి జడకి పైన సైడ్ కట్టుకుంటారు అనమాట. ఒక బిల్ల జాలి జడకు రెడీ చేయాలి. ఇది ఇంకోటి వైట్ వేణి కూడా కొట్టాలి. ఒకటి వైట్ ఒకటి రెడ్ ఒకటి వేణి ఎక్స్ట్రా కొట్టాలన్నమాట జాలి జడకి. దీనిపైన మట్ట పెట్టుకుంటారు అనమాట రెడీ చేసుకొని. మీకు అది కూడా అయిపోయాక చూపిస్తాను వీడియో. ఇంకా మొగ్గలు ఉన్నాయి, వీటికి సరిపోతాయి, వేణికి సరిపోవు. మళ్ళీ చెట్టుకు తెంపాలి వెనకాల పోయి. కొన్ని తక్కువ పడుతుంటున్నాయి, చెట్టుకు ఉన్నాయి. పొద్దుగాల చూసి వచ్చినాం, మొగ్గలు ఉన్నాయి ఆడాడ. అవి తెంపాలి కొన్ని, వైట్ వేణికి సరిపోతుంది. అవి తెంపి మళ్ళీ వైట్ వేణి రెడీ చేస్తాం. సో ఇక జాలి జడ ఫినిష్ అయిపోయింది, ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మావిడ అల్లేసింది అనమాట. ఇటు వచ్చేసి వేణిలు కూడా అయిపోయినాయి. ఇంకో ఇది వచ్చేసి జాలి జడ పైకి బిల్ల, ఒక బిల్ల వచ్చి వైట్ వేణి రెడ్ వేణి వస్తాయి అన్నమాట. ఇంకో వేణీలు కూడా అయిపోయినాయి, 6 వేణీలు. జడ మీదకి ఒకటి 7 వేణీలు కొట్టేసినాం. ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసేదన్నమాట. ప్యాక్ చేసి ఇచ్చేస్తే ఇప్పుడు నైటే తీసుకుపోతాడు. దండ సెట్ కూడా అయింది, అది కూడా ప్యాక్ చేసేస్తే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది కాకపోతే ఇది అల్లడం కొంచెం రిస్క్. ఈ కొన్ని పూలు పడతాయి కానీ అల్లడం చాలా రిస్క్ అనమాట. ఇది మొత్తం చుట్టుకోవాలి, సీలకు చుట్టుకోవాలి. అల్లాలంటే చాలా లేట్ అవుతుంది. అల్లడం కూడా 3 గంటల దాకా అవుతుంది అన్నమాట అల్లడం. ఒక్కొక్క పువ్వు పెట్టి కూర్చోవాలి కాబట్టి లేట్ అవుతుంటుంది. ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇదే వీడియో. ఇక ఏం లేవు, వర్క్ ఇట్లా అయిపోయిందంట. రేపు ఏమైతే లేవు, ఫోన్ చేస్తే చెప్పలేము. ఏమైనా వస్తే చేస్తాము ఎమర్జెన్సీగా, అంతే. ఇక ఇవాళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా, మరిన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాం, చూడండి. లైక్ కొట్టండి, లైక్ కొట్టడం మర్చిపోతారు. చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితేనే మా ఛానల్, మా వీడియో ఇంకా ప్రమోట్ అవుతుంటుంది, ఇంకా 2-3 చూసే విధంగా ఉంటుంది అన్నమాట. సరేనా ఫ్రెండ్స్, బాయ్.